హాయ్ చచ్చా, వెల్కమ్ టు బ్రేకప్ అండ్ ప్యాచప్ ఛానల్. మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం హైబ్రిడైజేషన్. సో ట్రిక్ వేనుమా, ట్రిక్ ఇరుకు, బట్ కసి ఇరుక. సో ఏదైనా ఈజీగా నేర్చుకోవాలంటే కసి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్ స్ట్రక్చర్ తెలిస్తే హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడం. సెకండ్ కేస్ స్ట్రక్చర్ తెలియకపోతే హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఫస్ట్ కేస్ మనకి స్ట్రక్చర్ తెలియదు, హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. ఓకే, ఈ గ్రూప్లో కార్బన్ ఫ్యామిలీ, బోరాన్ ఫ్యామిలీ, ఆక్సిజన్ ఫ్యామిలీ గ్రూప్లో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. తర్వాత స్టీరిక్ నెంబర్, ఇక్కడ జెడ్ అంటే అటామిక్ నెంబర్ కాదు, స్టీరిక్ నెంబర్. స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టీరిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటమ్ ప్లస్ లోన్ పేర్ ప్రెజెంట్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్. అర్థమైందా? ఇప్పుడు స్టీరిక్ నెంబర్ 2 వచ్చింది అనుకో, హైబ్రిడేషన్ sp. స్టీరిక్ నెంబర్ 3 వస్తే హైబ్రిడేషన్ spt. ఓకే, స్టీరిక్ నెంబర్ 4 వస్తే హైబ్రిడేషన్ sp3. స్టీరిక్ నెంబర్ 5 వస్తే sp3d. సో అర్థమైందా? ఇప్పుడు మనం కొన్ని మాలిక్యూల్స్ తీసుకున్నాం. మాలిక్యూల్స్ తీసుకుని హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మాలిక్యూల్ NH3. ఫస్ట్ మనకి ఏం కావాలి? ఫార్ములా స్టీరిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సైడ్ ఆటమ్స్. సో స్టీరిక్ నెంబర్ Z ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆటమ్స్, నెంబర్ ఆఫ్ సైడ్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటమ్. ఇన్ని 3 ప్లస్ నెక్స్ట్ ఏం కావాలి? లోన్ పేర్ కావాలి. లోన్ పేర్ ప్రెసెంట్ ఆన్ ద సెంట్రల్ ఆటమ్. లోన్ పేర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మనకి నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కావాలి. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 5. ఓకే, సో 3 ఎలక్ట్రాన్స్ బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలినాయి? 2 ఎలక్ట్రాన్స్. మనకి కావాల్సిన ఎలక్ట్రాన్స్ కాదు, లోన్ పేర్. ఓకే, పేర్ కావాలంటే ఏంటి? డివైడెడ్ బై 2 వేస్తే పేర్ వస్తుంది. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ మిగిలాయి, బై 2 వేస్తే 1 పేర్. సో 3 + 1 = 4. సో స్టీరిక్ నెంబర్ 4 వచ్చింది. హైబ్రిడేషన్ ఏంది? sp3. సో ఇక్కడ హైబ్రిడేషన్ sp3. అర్థమైందా? ఇప్పుడు మనం సెకండ్ కేస్ చూద్దాం రండి. సెకండ్ మాలిక్యూల్ వాటర్. లెట్ మీ టేక్ వాటర్. ఓకే, ఇప్పుడు స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. స్టీరిక్ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అటాచ్డ్ టు సెంట్రల్ ఆటమ్ ప్లస్ లోన్ పేర్ ఆటమ్. ఎన్ని ఆటమ్స్ అటాచ్ అయినాయి సెంట్రల్ ఆటమ్కి? ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్ 2 ఆటమ్స్ అటాచ్ అయినాయి. తర్వాత ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఎన్ని? ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ ఆక్సిజన్ 6. 2 ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్కి ఇచ్చేసింది. ఇంకెన్ని? 4 ఎలక్ట్రాన్స్ మిగిలి ఉన్నాయి ఆక్సిజన్ మీద. మనకి పెయిర్ కావాలి. 4/2 = 2. 2 + 2 = 4. హైబ్రిడేషన్ ఎంత? sp3. స్టీరిక్ నెంబర్ 4 వచ్చిందా? హైబ్రిడేషన్ sp3. ఫినిష్నా? ఓకే, ఇప్పుడు ఇంకొక మాలిక్యూల్ చూద్దాం రండి. XeO2F2. స్టీరిక్ నెంబర్. సో సైడ్ ఆటమ్స్ ఎన్ని అటాచ్ ఉన్నాయి xenon-కి? 2 ఆక్సిజన్స్, 2 ఫ్లోరిన్స్. సో 4 + లోన్ పేర్ ఆన్ xenon. xenon అనేది నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ, అంటే 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆక్సిజన్ అనేది డబల్ బాండ్ ఫామ్ చేస్తుంది, అంటే వాడికి 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వాలి. ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి? 2 ఆక్సిజన్స్. 2 × 2 4. ఫ్లోరిన్ కూడా సింగిల్ బాండే ఫామ్ చేస్తాడు, వాడికి 1 ఎలక్ట్రాన్ ఇవ్వాలి. ఎన్ని ఫ్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి? 2. ఓకే, సో 2 ఆక్సిజన్స్కి 4 ఎలక్ట్రాన్స్, 2 ఫ్లోరిన్స్కి 2 ఎలక్ట్రాన్స్. సో టోటల్ 6 గాన్. ఓకే, 8లోంచి 6 పోయాయి. ఇంకెన్ని మిగిలాయి? 2 ఎలక్ట్రాన్స్. సో పేర్ కావాలంటే 2/2 1. ఓకే, లోన్ పేర్ 1 ఉందన్నమాట. సో స్టీరిక్ నెంబర్ అంతా 4 + 1 5. స్టీరిక్ నెంబర్ 5 అంటే హైబ్రిడేషన్ వచ్చేసరికి sp3d. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇంకొక మాలిక్యూల్లోకి వెళ్దాం. ఇక్కడ IF7 తీసుకుంటున్నా. ఓకే, మీరు కూడా జస్ట్ పాస్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో మీలో కూడా కష్టం ఉందా లేదని అర్థమవుతుంది. IF7 స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. సైడ్ ఐటమ్స్ ఎన్ని కనెక్ట్ అయి ఉన్నాయి? 7 ప్లస్ లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అయోడిన్, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అయోడిన్ అనేది ఫ్లోరిన్ ఫ్యామిలీ, అంటే 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్.
7 ఉన్నాయి, 7 ఇచ్చేసిండు, 0 అనమాట. సో 0 లోన్ పేయర్స్. సో 7 స్టీరిక్ నెంబర్ 7 వచ్చిందా, sp3d3 sp3d3 హైబ్రిడేషన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక మాలిక్యూల్, ఫైనల్ ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం, SF6. ఒకసారి పాస్ చేయండి, ఒకసారి పాస్ చేసి మీరు ట్రై చేయండి. SF6 స్టీరిక్ నెంబర్. సల్ఫర్ అనేది సెంట్రల్ ఆటమ్. ఎన్ని సైడ్ ఆటమ్స్ కనెక్ట్ అయినాయి, 6 ఫ్లోరిన్ ఆటమ్, 6+. ఓకే, లోన్ పేర్ ఆన్ సెంట్రల్ ఆటమ్ సల్ఫర్ అనేది ఆక్సిజన్ ఫ్యామిలీ, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. 6 ఉండే 6 దానం చేసేసిండు, దాన వీర స్వరకర్ణ వీడు. ఓకే, సో ఇక్కడ 0 లోన్ పేర్స్ ఉన్నాయి, టోటల్ 6. స్టీరిక్ నెంబర్ 6 వచ్చే sp3d2 హైబ్రిడేషన్. అర్థమైందా? ఓకే, సో ఇలా అనమాట. ఇప్పుడు మనం తీసుకున్నవన్నీ న్యూట్రల్ మాలిక్యూల్స్. ఇన్ కేస్ చార్జ్డ్ స్పీసెస్ ఉంటే, చార్జ్డ్ స్పీసెస్ అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మాలిక్యూల్ మీద ఉంటే హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక మాలిక్యూల్ తీసుకుందాం, NH4+. సో స్టీరిక్ నెంబర్ Z, పాస్ చేయాలిరా, పాస్ చేసి ట్రై చేయాలి. Z ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆటమ్స్ 4+, లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. నైట్రోజన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5, ఇనిషియల్గా 5 ఉన్నాయి. కానీ ఇక్కడ ప్లస్, మాలిక్యూల్ మీద ప్లస్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, మాలిక్యూల్ మీద మైనస్ ఉంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, వీని దగ్గర ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ ఉంది, దానవీర సూరకర్ణ దానం చేసేసింది అనమాట. 5 ఇనిషియల్గా 5 ఉన్నాయి, ఒకటి బయటకు వెళ్ళిపోయింది అనమాట, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్, 1 లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో 4 ఉండే, ఆ 4 కూడా హైడ్రోజన్స్కి ఇచ్చేసిండు. మీ దగ్గర 0 లోన్ పేరు అనమాట, 4sp3 హైబ్రిడేషన్. స్టీరిక్ నెంబర్ 4 వచ్చింది, sp3 హైబ్రిడేషన్. ఓకే, దెన్ మనం సెకండ్ మాలిక్యూల్ తీసుకుందాం, SO4 2-. సో స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. సెంట్రల్ ఆటమ్ ఎవడు, సల్ఫర్ గాడు. ఓకే, సో ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి ఇక్కడ, 4 ఆక్సిజన్స్ సల్ఫర్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, ఇక్కడ సల్ఫర్ ఆక్సిజన్ ఫ్యామిలీకి సంబంధించింది, అంటే 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 2- అంటే 2 ఎలక్ట్రాన్స్ యాడ్ చేయాలన్నమాట. వీడు ఇక్కడ దానవీర స్వరకర్ణ కాదు. ఓకే, వీడు అడుక్కుంటున్నాడు అనమాట. సో 6 + 2 8 ఎలక్ట్రాన్స్. మనకు తెలుసు ఆక్సిజన్ డబుల్ బాండ్ ఫామ్ చేస్తుంది, అంటే ఒక ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఆక్సిజన్స్. సో వీని దగ్గర 8 ఉండే, ఆ 8 డొనేట్ చేసి ఉండే, ఇక్కడ 0 అనమాట. ఓహో, వీడు దానవీర సూరకర్ణ అవ్వడానికి అడుక్కున్నాడు అనమాట. ఓకే, 4 స్టీరిక్ నెంబర్ 4 అంటే హైబ్రిడేషన్ sp3. ఓకే, సో నెక్స్ట్ మాలిక్యూల్ H3O+. ఒక్కసారి వీడియో పాస్ చేసి స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. సెంట్రల్ ఆటమ్ అవడు ఆక్సిజన్, సైడ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 3+. ఇప్పుడు లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆక్సిజన్ గారి దగ్గర 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఒక ఎలక్ట్రాన్ని దానం చేసేసిండు, అంటే 5 ఉంటాయి. 5లో 3 ఎలక్ట్రాన్స్ కూడా డొనేట్ చేసిండు. డొనేట్ అంటే డొనేట్ చేయాలి, బాండ్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయినాయి. 3 ఎలక్ట్రాన్స్ పోయినాయి, ఇంకా 2 ఉన్నాయి అనమాట. సో 2/2 1 లోన్ పేర్ 4 అంటే హైబ్రిడేషన్ sp3 హైబ్రిడేషన్ sp3. చీ మచ్చా, ఏంటి మచ్చా మిస్టేక్స్, sp3. ఓకే, నెక్స్ట్ మాలిక్యూల్ I3-. నెక్స్ట్ మాలిక్యూల్ I3-. సో I3- చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలాసార్లు అడిగాడు అనమాట. I3- ఇలా ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకసారి చూడండి, I2 ఇలా రాసుకోవాలి. ఒక అయోడిన్ సెంట్రల్ ఆటమ్, మిగతా 2 అనేవి సైడ్ ఆటమ్స్ అనమాట. ఓకే, స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్టీరిక్ నెంబర్ ఎన్ని సైడ్ ఆటమ్స్ కనెక్ట్ ఉన్నాయి సెంట్రల్ ఆటమ్ కి, ఇది సెంట్రల్ ఆటమ్, ఇవి సైడ్ ఆటమ్స్ 2. సో 2+. ఇప్పుడు లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అయోడిన్ గాడు ఫ్లోరిన్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు, అంటే 7 ఎలక్ట్రాన్స్. ఓకే, 7 - 1 అంటే యాడ్ చేయాలి, మైనస్ అంటే యాడ్ చేయాలి. 7 + 1 8 ఉన్నాయి. ఇప్పుడు 8 ఉన్నాయి, 8లో 2 దానం చేసిండు, ఇంకెన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు లోన్ పేర్ కావాలి. 6/2 = 3 లోన్ పేర్. సో 2 + 3 5. స్టీరిక్ నెంబర్ 5 అంటే హైబ్రిడేషన్ sp3d.
ఓకే, ఇప్పుడు ఇంకొక మాలిక్యూల్ తీసుకుందాం. ICl4 ప్లస్. ఒకసారి వీడియో పాస్ చేసి మీరు కూడా ట్రై చేసిండి. జింగ్ జింగ్ జింగ్. ఓకే, ఇప్పుడు స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సైడ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకే, 4 ప్లస్ లోన్ పేర్ ఫైండ్ అవుట్ చేయాలి. అయోడిన్ గాడు ఫ్లోరిన్ ఫ్యామిలీకి సంబంధించిన వాడు, అంటే 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. కానీ ఒక ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసేసిండు దానవీర సూర్యకర్ణ. సో 7 నుంచి ఒకటి తీసేస్తే 6 లో నుంచి 4 ఎలక్ట్రాన్స్ బాండ్ లోకి వెళ్ళిపోయినాయి. ఇంకెన్ని మిగులు ఉంటాయి? 2 మిగులు ఉంటాయి. సో లోన్ పేరుకి కన్వర్ట్ చేయి 1 వస్తుంది. సో 5 హైబ్రిడేషన్. స్టీరిక్ నెంబర్ 5 అంటే హైబ్రిడేషన్ sp3d. అంతే, ఈజీ ఫార్ములా. ఓకే, సో ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది స్ట్రక్చర్ తెలియకపోతే హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకున్నారా? ఓకే, నాకు తెలుసు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుంటారని. ఇప్పుడు మనకి స్ట్రక్చర్ తెలిస్తే హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? నానా హైరానా నామైనా హైరానా. ఓకే, ఇప్పుడు మనకు స్ట్రక్చర్ తెలిస్తే హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక్కసారి చూద్దాం. ఓకే, సెకండ్ కేస్, వెన్ స్ట్రక్చర్ ఈజ్ నోన్. ఇప్పుడు ఫస్ట్ మాలిక్యూల్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈడే సల్ఫ్యూరిక్ యాసిడ్ గాడు. ఇప్పుడు ఫార్ములా ఏంటి? ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేయర్. స్ట్రక్చర్ తెలిసిందా? సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేయర్. ఇక్కడ డబుల్ బాండ్స్ ఉన్నాయి. ఒక డబుల్ బాండ్లో ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, ఒక పై బాండ్ ఉంటుంది. ట్రిపుల్ బాండ్లో ఒక సిగ్మా బాండ్ ఉంటుంది, 2 పై బాండ్స్ ఉంటాయి. మనకి పై బాండ్స్ అవసరం లేదు, సిగ్మా బాండ్సే కావాలి మనకి. ఓకే, సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. ఓకే, స్టీరిక్ నెంబర్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ప్లస్ లోన్ పేర్. వీని మీద లోన్ పేర్ ఏమైనా ఉన్నాయా? లేవు, 0. సో 4, స్టీరిక్ నెంబర్ 4 అంటే sp3 హైబ్రిడేషన్. ఇప్పుడు సెకండ్ మాలిక్యూల్ చూద్దాం రండి. XeO4 with 1 lone pair. స్టీరిక్ నెంబర్ ఫార్ములా ఏంటి? సిగ్మా బాండ్స్ ప్లస్ లోన్ పేర్. సిగ్మా బాండ్స్ ఎన్ని? 1 2 3 4 5. గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్. 5 ప్లస్ లోన్ పేర్ ఉన్నాయి, 1 ఉంది. సో 1 ఈజ్ ఈక్వల్ టు 6. హైబ్రిడేషన్ ఎంత? 6 వస్తే sp3d2 హైబ్రిడేషన్. సో మీరు హైబ్రిడేషన్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాక్టీస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయగా ఆటోమేటిక్గా గుర్తుండిపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ XeO3. ఓకే, ఇప్పుడు స్టీరిక్ నెంబర్ పాస్ చేసి ట్రై చేయాలి. ఓకే, స్టీరిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బాండ్స్ 1 2 3 ప్లస్ లోన్ పేర్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. సో sp3. నెక్స్ట్ వన్ ఫైనల్ బట్ వెరీ ఫెమిలియర్ మాలిక్యూల్. వీడు మనకి ఫెమిలియర్ కదా, మీథేన్ గాడు. ఇక్కడ స్టీరిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ 1 2 3 4. గెట్ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. లోన్ పేర్ 0. సో ఈజ్ ఈక్వల్ టు 4. సో sp3 sp3 హైబ్రిడేషన్. ఓకే, ఇప్పుడు మనం 2 కేసెస్ చూసాం. ఇప్పుడు ఎక్సెప్షన్స్ చూద్దాం. ఎక్సెప్షన్స్ ఒకసారి చూడండి. N2O5. సో ionic state or else you can take solid state. Ionic state లో N2O5 అనేది NO2 ప్లస్ గా NO3 మైనస్ గా ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 సెంట్రల్ ఆటమ్స్ 2 హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. NO2 ప్లస్ NO3 మైనస్. సో లెట్ us మేక్ దిస్ హోంవర్క్. చార్జ్డ్ స్పీసెస్ లో హైబ్రిడేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో మనం చూసాం కదా.
సో ఇప్పుడు మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయండి homework. Okay, now second case, PCl5 solid state, PCl5 solid state, PCl5 gaseous state లో నార్మల్ హైబ్రిడేషన్, ఓకే దట్స్ ఫైన్, నార్మల్ హైబ్రిడేషన్. బట్ PCl5 సాలిడ్ స్టేట్ లో ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే PCl4 ప్లస్ PCl6 మైనస్, సాలిడ్ స్టేట్ లో PCl4 ప్లస్ PCl6 మైనస్. ఇక్కడ కూడా 2 హైబ్రిడేషన్స్ వస్తాయి అనమాట. ఓకే, సెంట్రల్ ఆటమ్ ఫాస్ఫర్. ఓకే, ఇది కూడా హోంవర్క్, ఇది కూడా హోంవర్క్. సెకండ్ చూద్దాం. సో PbR5, ఇక్కడ PI5 కూడా సేమ్, ఈ రెండు ఒకేలా డిసోసియేట్ అవుతాయి అనమాట సాలిడ్ స్టేట్లో. ఓకే, సాలిడ్ స్టేట్లో. సో PbR4 ప్లస్ Br మైనస్ PI5 కూడా సేమ్ అనమాట. ఇప్పుడు మీరు దీనికి హైబ్రిడేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్సెప్షన్స్ ఇంపార్టెంట్. వాడు గ్యాసెస్ స్టేట్ అడుగుతున్నాడా, సాలిడ్ స్టేట్ అడుగుతున్నాడా, అయానిక్ స్టేట్ అడుగుతున్నాడా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది కూడా హోంవర్క్. ఓకే, సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసుకున్నారా, ఇదన్నమాట. ఓకే, సో హైబ్రిడేషన్ స్ట్రక్చర్ తెలిస్తే ఫైండ్ అవుట్ చేయడం, స్ట్రక్చర్ తెలియకపోతే ఫైండ్ అవుట్ చేయడం. 2 కేసెస్ చూసాము, ఫైనల్గా ఎక్సెప్షన్స్ కూడా చూసాము. ఓకే, ఈ లెక్చర్ నుండి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. అంతటి వరకు టేక్ కేర్. బాయ్ 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 బాయ్.